గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏ చిన్నపాటి ఇష్యూ అయినా అది ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుంది. ఎందుకంటే కోట్లాది మంది భక్తులతో ముడిపడినటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం. తిరుమల క్షేత్రానికి జరిగినటువంటి ఏ చిన్న ఇష్యూ అయినా కూడా దాని ప్రభావం వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భక్తులు కూడా రోడ్డెక్కి దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కోట్లాది మంది హిందువులంతా కూడా ఎంతో భక్తి భావంతో కొలిచేటువంటి ఏడుకొండలవాడి స్వామి పట్ల ఏ చిన్న అపచారం జరిగినా ఎవరు దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో అనేక విషయాలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా అటు టీటీడీ కావచ్చు, విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, పునరావృతం కాకుండా మేము చర్యలు చేపడతామంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఉదాహరణకు గతంలో మనం చూసాం, ఎగ్ రైస్ కొంతమంది తీసుకుపోవడం ఇలాంటి వాటి చోటు చేసుకుంటేనే ఒక్కసారిగా సంచలనం రేగినటువంటి పరిస్థితి. అటువంటిది ఇవాళ స్వామివారి కీర్తన గోవింద అన్న నామస్మరణం స్మరిస్తే చాలు పునర్జన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు భక్తులంతా కూడా. అటువంటిది ఆ యొక్క గోవిందుడి మీద తమిళనాడుకు చెందినటువంటి సినీ కామెడీ యాక్టర్గా ఉన్నటువంటి సంతానం అతను ఒక డబుల్ డెవిల్ నెక్స్ట్ డెవల్ అనేటువంటి సినిమాకి సంబంధించి ఓ సాంగ్ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి దాదాపు 2 నెలలు అవుతుంది. ఇప్పటికే 95 లక్షల మంది పైగా ఈ యొక్క ఆ వీడియోని చూసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఆ వీడియో తెలుగులో పెద్దగా పాపులర్గా సర్క్యులేట్ అవ్వలేదు కాబట్టి ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా దాన్ని గుర్తించలేదనుకో భావించాల్సి ఉంటుంది. అయితే తమిళనాడు ప్రజలు ముఖ్యంగా తమిళనాడు నుంచి అనేక మంది కూడా తిరుమలకు భక్తులు నడక మార్గంలో కూడా వచ్చి స్వామిని దర్శించుకునేటువంటి భక్తులు ఉన్నారు. అంత విశేషమైనటువంటి భక్తజనం తమిళనాడు రాష్ట్రంలో కూడా అధిక సంఖ్యలో ఉంటుంది. అయితే ఈ సాంగ్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేశారు, ఎందుకు దీన్ని వ్యతిరేకించలేదన్న ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న లేవనెత్తాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఆ సాంగులో అతను పాడినటువంటి ఆ యొక్క సాంగ్ ర్యాపో సాంగు శ్రీనివాస గోవింద, ట్యాక్సులు గోవింద, సినిమా హాల్కి వెళ్తే మన జోబులు గోవింద అన్న కోణంలో ఆ యొక్క ర్యాప్ సాంగ్ ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది హిందువుల యొక్క ప్రశ్న. ఈ తరమైనటువంటి స్వామివారి కీర్తిని ఆ స్వామి ఏదైతే గోవింద గోవింద అన్న పేరు చెప్పినా కానీ శ్రీనివాస గోవింద అన్న నామాలు స్మరిస్తే ఒక్కసారిగా తన్మత్తం అయిపోతారు ప్రతి భక్తుడు కూడా. ఆ యొక్క లిరిక్స్ని ఎందుకు ఈ రకంగా కూని చేస్తే ఈ రకంగా వాడారు, ఇన్ని రోజులు ఈ 2 నెలలు అవుతున్నా దాన్ని ఎవరూ గుర్తించలేదా, కనీసం టీటీడీ అధికారులు కూడా టీటీడీ మీద ఇటువంటివి జరుగుతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా లేవనెత్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. గతంలో కూడా మనం చూసాం, అనేక మంది రీల్స్ చేసి కూడా పెద్ద వివాదాస్పదం అయినటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఖండించినటువంటి తర్వాతే ఆ టీటీడీ కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు స్పందించి మళ్ళీ వారి మీద చర్యలు చేపట్టే దిశగా కూడా అడుగులేనటువంటి పరిస్థితి. అయితే ప్రతిదీ కూడా ఎవరైనా హిందువులు కావచ్చు లేకపోతే సామాన్య భక్తులు లేవనెత్తే తప్ప టీటీడీ వారు గుర్తించరా అన్న ప్రశ్న కూడా లేవనెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ ఏదైతే ఆ సాంగ్ సంబంధించి తిరుపతి జనసేన లీడరు కిరణ్ రాయలు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎంతో భక్తి భావం కలిగినటువంటి స్వామివారి మీద ఈ రకమైనటువంటి సాంగు ర్యాపో సాంగు చిత్రీకరించడం ఇది ఎంతవరకు కరెక్టు, దానికి సెన్సార్ పొందడం, అది రిలీజ్ చేయడం, లక్షలాది మంది దాన్ని వీక్షించడం అంటే స్వామివారి కీర్తి ఏమవుతుంది, దీన్ని ఎందుకు ఇలాగా వదిలేశారు, ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ తిరుమలకు వచ్చినటువంటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిని కూడా ఆయన వెళ్ళి ఈ రకమైనటువంటి సాంగు తమిళ్లో చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా ఇటువంటి లిరిక్స్ ఆ సాంగ్లో రూపొందించడం ఇది భావ్యం కాదు, దాన్ని తొలగించేలాగా మేమంతా సహకరించాలంటూ కూడా కోరడం జరిగింది. దానికి ఆయన కూడా మాజీ సీఎం కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ యొక్క సాంగ్ మీద 2 నెలల తర్వాత ఇది వెలుగులోకి రావడం అనేది కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 2 నెలలు అవుతుంది. అయితే ఈ సాంగ్ పూర్తిగా తమిళనాడులో బాగా వైరల్ అయింది. అయినా తెలుగులో ఆ యొక్క సాంగ్ అనేది పెద్దగా వైరల్ కాలేదు కాబట్టి ఇక్కడ ఎవరు గుర్తించలేదు. లేకుంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒకరు హిందువులు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉండేది. అయితే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు స్వామివారి మీద అతి విశ్వాసం భక్తి కలిగినటువంటి ప్రజలు. అయితే వారు కూడా ఎందుకు దీన్ని వ్యతిరేకించలేదన్న ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అయితే చూడాలి ఈ సాంగ్ పట్ల టీటీడీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది, లేకపోతే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ సీఎం దీని మీద ఏమైనా విచారణ చేపట్టి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆ సాంగ్ మీద ఏదైనా చర్యలు చేపట్టడం లేకపోతే దాన్ని తొలగించేటువంటి చర్యలు చేపడతారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.